వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ సింపుల్గా అయిపోయే పచ్చి అరటికాయ కూర అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీ కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నేనైతే ఇక్కడ పచ్చి అరటికాయని పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. ఎలా ఈజీగా పీల్ చేయాలో మన షార్ట్స్లో ఒకసారి చెక్ చేసేయండి, వీడియో ఉంది. నేనైతే ఇక్కడ బాగా కడిగి 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని కొద్దిగా పసుపు వేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇక్కడ నేను తుంచి చూపిస్తా చూడండి. అట్లా కొద్దిగా ఉడికితే చాలు, మరి ఎక్కువగా ఉడకద్దు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గిన్నెలో వార్చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు 2 తీసుకున్నానండి. తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత పచ్చెనపప్పు కొద్దిగా ఎక్కువే వేసుకోండి. తర్వాత ఆవాలు కూడా వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అవనియండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. నేను కరివేపాకు వేసాను, కాకపోతే క్లిప్ మిస్ అయింది. వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసి లైట్గా మగ్గనివ్వండి. బాగా కలుపుకోండి. తాలింపు అనేది వేగాలండి. ఈ ఉల్లిపాయలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే చాలా టేస్ట్గా ఉండిద్ది కర్రీ అనేది. ఉప్పు వేసి ఉల్లిపాయలని కొద్దిగా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం పక్కన నేను వీడియోలో చూపిస్తున్నట్టు బ్రౌన్ కలర్లో లైట్గా బ్రౌన్ కలర్ రావాలండి. వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి బాగా కలపాలండి. కొద్దిగా ఉప్పు వేయండి, కొద్దిగా ఉప్పు కారం వేయండి. నేను ఇక్కడైతే 1/2 స్పూనే వేసానండి. నేను ఇక్కడైతే 2 పెద్ద సైజు అరటికాయలు అయితే తీసుకున్నానండి. బాగా కలుపుకోండి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత మన కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి. డెఫినెట్గా ట్రై చేసి కమెంట్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.